రీసెంట్ గా స్టిల్ లైక్ అన్ ఆర్టిస్ట్ బై ఆస్టిన్ క్లియాన్ ఈ బుక్ చదవడం స్టార్ట్ చేశాను. దిస్ బుక్ ఈజ్ ఫర్ ఎనీ వన్ హూ డస్ క్రియేటివ్ వర్క్. అంటే మన బ్రెయిన్ సొంతగా ఉపయోగించి ఇన్స్టెడ్ ఆఫ్ సెట్ ప్రాసెస్ మాత్రమే ఫాలో అవ్వకుండా ఏదైనా క్రియేటివ్ గా చేయాలంటే డెఫినెట్ గా ఈ బుక్ చదవాలి. బిగినర్స్ కి దిస్ ఈస్ గుడ్. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ అన్ ఎక్స్పర్ట్ ఆర్ యూ హ్యావ్ ఆల్రెడీ రెడ్ అ లాట్ ఆఫ్ బుక్స్ మే నాట్ బి సూటబుల్, బట్ ఇట్స్ నైస్ రీడ్. ఎందుకంటే చాలా చిన్న బుక్, చాలా 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 చిన్నది. ఫస్ట్ చాప్టర్ ఇస్ సేమ్ యాజ్ ద బుక్ నేమ్, స్టిల్ లైక్ అన్ ఆర్టిస్ట్. ఏం స్టిల్ చేయాలి, ఎందుకు స్టిల్ చేయాలి, ఎందుకు స్టిల్ చేయాలి అంటే దేర్ ఆర్ నో ఒరిజినల్ ఐడియాస్. ఏ గుడ్ ఐడియా అయినా సరే ఇట్స్ అ మ్యాషప్ ఆఫ్ సెవరల్ ఐడియాస్. మనకి ఎవరి దగ్గర ఏదైనా నచ్చి ఉండొచ్చు అండ్ ఆ నచ్చిన ఐడియాతో మనం ఎక్స్పెరిమెంట్ చేసి డిఫరెంట్ వేస్ లో ఎగ్జిక్యూట్ చేసి కొత్త అవుట్పుట్ ని క్రియేట్ చేస్తుంటాం. స్టీల్ అనే వర్డ్ ని ఆథర్ కొంచెం లూజ్ గా వాడాడు. అంటే మీరు డైరెక్ట్ గా కాపీ ఆర్ ఇమిటేట్ చేయకూడదు, చేయలేరు కూడా. ఎందుకంటే నంబర్ వన్, ఎగ్జాక్ట్ గా కాపీ చేస్తే దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ డూయింగ్ క్రియేటివ్ వర్క్. దట్ ఈస్ వన్ థింగ్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ టైమ్స్ డ్యూ టు యువర్ పర్సనాలిటీ, యువర్ కండిషన్స్, యువర్ రిసోర్సెస్ అవైలబుల్, డెఫినెట్ గా అవుట్పుట్ అ లిటిల్ డిఫరెంట్ డెఫినెట్ గా వస్తుంది. హౌ టు స్టిల్ అంటే జనరల్లీ మనకి ఎవరైనా మనం చేసే పనిలో మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. వాళ్ళ వర్క్ నచ్చొచ్చు, వాళ్ళ స్టైల్ నచ్చొచ్చు. ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు మీకు నచ్చిన బెస్ట్ పర్సన్ ఎవరన్నా గుడ్ పర్సన్. ఎందుకంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. అంటే మీరు గుడ్ ఐడియాస్ తీసుకుంటే గుడ్ అవుట్పుట్ వస్తుంది, బ్యాడ్ ఐడియాస్ తీసుకుంటే బ్యాడ్ అవుట్పుట్ వస్తుంది. చూజ్ అ హీరో, ఇంట్రెస్టింగ్ పర్సన్ దట్ యు లైక్. ఒక అతన్ని చూస్ చేసుకుని వాళ్ళని డీప్ గా చదవండి. వాళ్ళు రాసిన పుస్తకాలు అవ్వచ్చు, వాళ్ళ వీడియోస్ అవ్వచ్చు, ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, డీప్ గా చదవండి. వాళ్ళ గురించి క్వశ్చన్స్ అడగండి, వాళ్ళ మెటీరియల్ తో ఎంగేజ్ అవ్వండి. మీకు అతను ఇలాగైతే హీరోనో అతని ఇన్స్పిరేషన్ పీపుల్ నెక్స్ట్ వాళ్ళని చదవండి. బట్ ఇదంతా ప్రాసెస్ లో అన్ని ఒకేసారి చేయకుండా ఒకరొకరిని మాత్రమే చూస్ చేసుకుంటే బెటర్ అకార్డింగ్ టు హిమ్. అండ్ ఆల్సో ఈవెన్ ఐ బిలీవ్ దట్. ఎందుకంటే ఎక్కువ ఒకటేసారి చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం, పని చేయలేం, ప్రోక్రాస్టినేషన్ అవుతుంది, స్ట్రెస్ వస్తుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో వెన్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్ డీపర్, మేక్ ష్యూర్ దట్ గుడ్ ఐడియాస్ ని సేవ్ చేసి పెట్టుకోండి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్ దిస్ బుక్ ఈజ్ అ స్వైప్ ఫైల్, వేర్ ఇన్ గుడ్ ఐడియాస్ ని మీరు సేవ్ చేసి పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు రెఫర్ చేసుకుంటుంటారు, రీకాల్ చేసుకుంటుంటారు. మోటివేషన్ కోసం కావచ్చు, ఐడియాస్ కోసం కావచ్చు. సో దిస్ ఈస్ వాట్ ద సమ్మరీ ఈజ్. ఇన్ ద ఫస్ట్ చాప్టర్ there are 5 or 6 ideas wherein he discusses about why and how to copy, where to copy from. This is what the first chapter is about. So this is part 1 of the Still Like an Artist. Yeah, my thoughts పెద్దగా ఏం లేవు, జస్ట్ నేను చదివింది బెటర్ గా అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో. ఐ లైక్ ఇట్. ఇంకొన్ని వీడియోస్ చేస్తాను దీనిపైన. మేబీ 10 చాప్టర్స్ 10 వీడియోస్ అయి ఉండొచ్చు, లేదంటే 10 చాప్టర్స్ నెక్స్ట్ ఓన్లీ 1 వీడియో కూడా అయి ఉండొచ్చు. సో లెట్స్ సీ where it goes. Let's meet in the next part. Bye.